నాన్నకి ప్రేమతో. బా, అసలు ఆ టైటిల్ వినడానికి ఎంత బాగుందో. ఈ ఈమెయిల్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు వచ్చిన తర్వాత మనం ఉత్తరాలు రాయడం మానేశాం. కానీ ఎందుకో నాన్నకి ప్రేమతో అని వినగానే అప్పుడెప్పుడో రాసినటువంటి ఉత్తరాల తాలూకు పదాలు గుర్తొచ్చాయి. సో నేను కూడా ఒక ఉత్తరం రాశాను, చదవనా? ప్రేక్షకులకి ప్రేమతో. నేను ఇక్కడ బాగున్నాను, మీరు అక్కడ బాగున్నారా? మీరు బాగానే ఉంటారు. బేసికలీ మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా. బాగుండడం అనేది మీ బ్లడ్లోనే ఉంది. అన్నట్టు మనకు మంచి శుభవార్త. రిలయన్స్ ఎంటర్టైన్మెంటు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా మన కోసం భోగవల్లి ప్రసాద్ గారు నిర్మాతగా నాన్నకి ప్రేమతో అనే సినిమాని అందిస్తున్నారు. మంచి వైవిధ్యం చూపించగలిగినటువంటి దర్శకులు సుకుమార్ గారే ఈ సినిమాకి దర్శకులు. ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి వేరే ఏం చెప్పమంటారు. ఆయన సంగీతం అదిరిపోతుంది. నాకెందుకో ఒక అనుమానం, ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట కూడా పాడారేమోనని. పాడే ఉంటారులేండి, ఎందుకంటే బేసికలీ మనవాడు మంచి సింగర్ కూడాను. చెప్పడం మర్చిపోయాను, చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? హీరో ఎన్టీఆర్ అయితే మన హీరోయిన్ ఆర్పిఎస్, అంటే రకుల్ ప్రీత్ సింగ్. ఇద్దరి జోడీ కెమిస్ట్రీ భలే కుదిరిందనుకో. ఇన్ని కాంబినేషన్స్తో రాబోతున్నటువంటి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటే ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నువ్వు తప్పకుండా సినిమా చూస్తావని ఆశిస్తూ ఇట్లు ప్రేమతో నీ సుమ. సో అదనమాట కథా కమామిషు. మరి ఇవాళ మన కార్యక్రమానికి స్పాన్సర్స్ సౌత్ ప్లస్ మొబైల్ యాప్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ నాన్నకి ప్రేమతో, పవర్డ్ బై సెల్కాన్ మొబైల్స్, బిగ్ సి మొబైల్స్, సెల్ ప్లస్ అండ్ రూస్టర్ డిజైనర్ మెన్స్ వేర్. ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్లో చూస్తున్నారు, టీవీ 9లో వాచ్ చేస్తున్నారు, ఎన్టీవీలో చూస్తున్నారు, అలాగే వనితలో కూడా వాచ్ చేస్తున్నారు. మీరు ఈ కార్యక్రమాన్ని youtube.com/Shreyas మీడియాలో కూడా వాచ్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ ఇస్